రూపాలి మగాళ్లను చంపాలి. పార్ట్ 2. గ్రామస్తులందరూ తీసుకున్న నిర్ణయానికి గజపతి సరేనని ఒప్పుకుంటాడు. ఆ సమయంలో రూపాలిని నష్టజాతకురాలుగా భావిస్తున్న గ్రామస్తులు ఆమెను ఎలా చంపాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు వారిలో కొంతమంది శ్మశాన వాటికలో నివాసం ఉండే బాక్లా అను వ్యక్తిని కలవడానికి బయలుదేరుతారు. అలా ఆ వ్యక్తిని కలిసిన తరువాత ఊర్లో తమకు ఉన్న సమస్య గురించి వివరించి రూపాలిని చంపడానికి ఒక సలహా ఇవ్వమని అడుగుతారు. మీరు చెప్పిన పని పూర్తి చెయ్యాలంటే బదులుగా నాకేమివ్వాలో తెలుసు కదా? తెలుసు. రూపాలి చనిపోయిన 2 వారాల వ్యవధి తర్వాత ఆమె శవాన్ని నువ్వు ఆహారంగా భుజిస్తావు, అంతే కదా? అవును, నాకు చనిపోయిన మనిషి మాంసం తినడం అంటే చాలా ఇష్టం. ఇంతకీ ఆ అమ్మాయిని ఎలా చంపబోతున్నావు బాక్లా? తొందరెందుకురా? ముందైతే ఆ పిల్లకు సంబంధించిన ఒక వస్త్రం ముక్క, తల వెంట్రుకలు, తన పాదాలకు అంటిన మట్టిని తీసుకురండి. బాక్లా చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత వారంతా అక్కడి నుండి బయలుదేరుతారు. ఆ మరుసటి రోజు గజపతిని కలిసి విషయమంతా చెబుతారు. అదే సమయంలో ఇంటి బయట రూపాలి ఒంటరిగా తిరుగుతుంది. అప్పుడు గజపతి తన కూతురు గదిలోకి వెళ్లి రూపాలి వస్త్రం ముక్క, తల వెంట్రుకలు ఇస్తాడు. ఆ తర్వాత వాటిని తీసుకుని ఇంటి బయటకొచ్చిన వారు ఒంటరిగా తిరుగుతున్న రూపాలితో మాటలు కలుపుతారు. ఆ సమయంలో రూపాలి ఎంతగానో సంతోషపడుతుంది. అప్పుడు ఒక వ్యక్తి రూపాలి నడిచిన వద్ద నుండి మట్టిని సేకరిస్తాడు. సరే రూపాలి, మేము బయలుదేరుతాం, మాకు వేరే పనులున్నాయి. అలాగేనండి, కోమలిని అడిగినట్టు చెప్పండి. సరే చెప్తాను. రూపాలికి సంబంధించిన వస్తువులు తీసుకుని బాక్లా వద్దకు వెళ్తారు. అప్పుడు బాక్లా వారితో మాట్లాడుతూ, మీరు అనుకున్నది జరగడానికి మరో 3 దినాలు పడుతుంది. అప్పటి వరకు రూపాలి ఊరి పొలిమేర దాటి వెళ్ళకూడదు. అవన్నీ మేము చూసుకుంటాం, కానీ ఈ చావు తర్వాత మాకు ఏ ఇబ్బంది ఉండకూడదు బాక్లా. ఏ ఇబ్బంది ఉండదులే, ఎందుకంటే రూపాలి చనిపోయిన 2 వారాల తర్వాత తన మాంసాన్ని నేను భుజిస్తాను. ఆ క్షణం తన కథ పూర్తిగా ముగిసిపోతుంది. నిన్నే నమ్ముకున్నాం బాక్లా, ఏ పొరపాటు జరగకుండా చూసుకో. గ్రామస్తులు ఆ చోటు నుండి వెళ్లిపోయిన తర్వాత రూపాలిని తాకిన మట్టితో ఒక బొమ్మను చేయడం మొదలు పెడతాడు. ఆ క్రమంలో బొమ్మకు తల వెంట్రుకలు అతికి దానికి రూపాలి వస్త్రాన్ని చుట్టుతాడు. అలా చీకటి పడిన తర్వాత ఒక ముగ్గు మధ్యలో బొమ్మను పెట్టి రూపాలి పేరును తలుస్తాడు. ఆ సమయంలో బొమ్మ నుండి కొన్ని తరంగాలు విడుదలై ఊర్లోకి ప్రయాణిస్తాయి. చివరిగా ఆ తరంగాలు నిద్రపోతున్న రూపాలి చెవిలోకి ప్రవేశిస్తాయి. రూపాలి, శ్మశానం వద్దకురా. రూపాలి, శ్మశానం వద్దకురా. ఆ సమయంలో రూపాలి బాక్లా వశం అయినట్టు శ్మశానం వద్దకు బయలుదేరుతుంది. అలా చీకట్లో ఒంటరిగా నడుస్తూ శ్మశానం వద్దకు చేరుకుని బాక్లా ఎదురుగా కూర్చుంటుంది. అప్పుడు బాక్లా ఒక కత్తిని రూపాలికి అందిస్తాడు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తావు కదా? చేస్తాను. నువ్వు 3 రక్తపు చుక్కలను ముక్కు మధ్యలో ఉన్న బొమ్మ మీద పొయ్యాలి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఈ చోటు నుండి వెళ్ళిపో. బాక్లా చెప్పిన విధంగా రూపాలి 3 రక్తపు చుక్కలను బొమ్మ మీద పోసి ఆ చోటు నుండి బయలుదేరుతుంది. అలా రూపాలి ఇంటికి చేరుకుని తిరిగి మళ్లీ నిద్రపోతుంది. మరోవైపు శ్మశానంలో ఉన్నట్టుండి ముగ్గు మధ్యలో ఉన్న చేతుబడి బొమ్మ ప్రాణం పోసుకున్నట్టు పైకి లేస్తుంది. అది చూసి బాక్లా సంతోషిస్తాడు. ఆ తరువాత బాక్లా ఒక పదునైన వస్తువు తీసుకుని బొమ్మను గాయపరుస్తాడు. అదే క్షణం నిద్రపోతున్న రూపాలికి గాయమవుతుంది. అమ్మా, నొప్పి. మరుసటి రోజు ఉదయం రూపాలి తన తండ్రి వద్దకెళ్లి శరీరం మీద ఉన్న గాయాలను చూపిస్తుంది. నిజానికి ఆ విషయం గజపతికి ముందే తెలియడంతో ఏమంతా ఆశ్చర్యపోడు. నువ్వేం కంగారు పడకు తల్లి, బహుశా రాత్రిపూట నువ్వే నిద్రమత్తులో దేనినో గుద్దుకొని పడిపోయి ఉంటావు. కాదు నాన్న,
నేను గదిలో నుండి ఎక్కడికి వెళ్ళలేదు. సర్లే తల్లి, నాకు వేరే ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళాలి. మనం ఈ విషయం గురించి సాయంత్రం మాట్లాడుకుందాం అని గజపతి కూతురు మాటలను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో తన పరిస్థితి గురించి రూపాలి దిగులు పడుతుంది. మరోవైపు గ్రామస్తులు రూపాలి చావు కోసం ఎదురు చూస్తున్నారు. అదే రోజు చీకటి పడిన తరువాత బాక్లా మళ్లీ చేతబడి కార్యం మొదలు పెడతాడు. ఈసారి నిద్రపోతున్న రూపాలి అమాంతం గాల్లోకి లేచి గోడను గుచ్చుకుంటుంది. అప్పుడు రూపాలి భయంతో కేకలు వేస్తుంది. ఆ సమయంలో రూపాలి తప్పించుకోవడానికి ప్రయత్నించగా తాను మళ్లీ వచ్చి గదిలోనే పడుతుంది. ఎవరది? నాన్న, నాన్న! ఈ రోజుకి ఇది చాలులే, రేపటితో నీ కథ ముగిసిపోతుంది రూపాలి. పాపం ఆ రాత్రంతా రూపాలి భయంగా గడుపుతుంది. మరుసటి రోజు అమావాస్య కావడంతో బాక్లా శ్మశానంలో ఒక సమాధి తవ్వడం మొదలు పెడతాడు. అలా సమాధి తవ్వడం పూర్తయిన తరువాత చుట్టూ కాటి దీపాలు పెడతాడు. మరోవైపు గజపతి తన కూతురితో మాట్లాడుతూ, తల్లి రూపాలి. చెప్పండి నాన్న. ఏం లేదు తల్లి, నీతో ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది అని గజపతి కాసేపు తన బిడ్డతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా సమయం గడుస్తూ చీకటి పడుతుంది. అప్పుడు శ్మశానం వద్ద ఉన్న బాక్లా తన వశంలో ఉన్న రూపాలిని పిలుస్తాడు. ఆ సమయంలో రూపాలి ఒంటరిగా వీధుల్లో నడుస్తూ ముందుకు వెళ్తుంది. అలా శ్మశానం వద్దకు చేరుకున్న తర్వాత బాక్లా ముందుగా సిద్ధం చేసిన సమాధి వద్దకొచ్చి నిలబడుతుంది. నువ్వు నా కోసం చావడానికి సిద్ధంగా ఉన్నావు కదా. నీ చావుతో అన్నీ ముగిసిపోతాయి రూపాలి. రూపాలి, శాశ్వత నిద్రలోకి పో. కొద్ది సమయం తర్వాత రూపాలి తనంతట తాను సమాధిలోకి దిగుతుంది. మరోవైపు గ్రామస్తులు శ్మశానం వద్దకు చేరుకునేసరికి రూపాలి సమాధి చేయబడుతుంది. అది చూసి తమ ఊరికి పట్టిన పీడ బదిలిందని ఆనందిస్తారు. అమ్మయ్యా, మొత్తం మీద ఎప్పటికి పని పూర్తయింది. నువ్వు మాకు చాలా పెద్ద సాయం చేశావు బాక్లా. మీరంతా మరో 2 వారాల వరకు అన్ని పనులు మానుకొని ఇంట్లోనే ఉండాలి. ఎందుకు బాక్లా? రూపాలి చేతబడి కారణంగా చనిపోయింది కాబట్టి కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండడం మంచిది, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. వామ్మో, మీరు చెప్పినట్టే చేస్తాం. మేమసలు బయటికి రామండి. రూపాలి చనిపోవడంతో గ్రామస్తులు తమ ఇళ్లకు బయలుదేరుతారు. మరోవైపు గజపతి తన గదిలో కూర్చుని రూపాలి గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. అలా వారం రోజులు గడుస్తాయి. ఆ తర్వాత నుండి ప్రతిరోజు రాత్రి ఇళ్లలో ఉన్న గ్రామస్తులకు వింత వింత శబ్దాలు వినిపించడం మొదలవుతాయి. సరిగ్గా 2 వారాల తర్వాత బాక్లా రూపాలి శవాన్ని తినడానికి సిద్ధపడతాడు. ఈ రోజు నా ఆకలి తీరబోతోంది. ఆ సమయంలో బాక్లా రూపాలి సమాధిని తవ్వడానికి చూస్తాడు. అప్పుడు హఠాత్తుగా ఏదో గాలి తోసినట్టు దూరంగా వెళ్లి పడతాడు. ఆ తర్వాత కింద పడిన బాక్లా తిరిగి మళ్లీ పైకి లేచి చూడగా సమాధిని ఎవరో తవ్వినట్టు చుట్టూ మట్టి ఉంటుంది. అది చూసి బాక్లా ఆశ్చర్యపోతాడు. నాతో ఆటలు ఆడాలని చూడకు రూపాలి, అది నీకు ఏమాత్రం మంచిది కాదు. బాక్లా ముందుకు చనిపోయిన రూపాలి దెయ్యంగా ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కోపంగా ఉన్న దెయ్యం బాక్లా మీద దాడి చేస్తుంది. ఆ సమయంలో బాక్లా దెయ్యాన్ని ఎదిరించలేకపోతాడు. దాంతో బాక్లా శ్మశానం నుండి ఊర్లోకి పారిపోతాడు. అలా ఊర్లో చేరుకున్న అతన్ని చూసిన గ్రామస్తులు ఏమైందని ఆలోచనలో పడతారు.
అదే సమయంలో దెయ్యం అక్కడకు రావడంతో ప్రజల్లో భయాందోళన మొదలవుతుంది. వద్దు రూపాలి, నన్ను వదిలిపెట్టు. మరి నా ప్రాణాలు తీసినప్పుడు నీకు ఏ బాధ అనిపించలేదా? ఈ ఊరి వాళ్ళు చెప్పినట్టు మాత్రమే నేను చేశాను. దానికి బదులుగా నీ శవాన్ని తీసుకోవడానికి వారంతా అనుమతించారు అని జరిగింది మొత్తం దెయ్యంతో చెబుతాడు. ఆ మాటలకు దెయ్యం మరింత కోపం తెచ్చుకుంటుంది. అప్పుడు దెయ్యం గ్రామస్తులను చూస్తుండగా బాక్లాన్ని 2 ముక్కలుగా చీల్చి చంపేస్తుంది. నా చావుకు కారణమైన ఈ ఊరి మగవాళ్ళందరినీ చంపితే కాని నా పగ చల్లారదు. వామ్మో, మనం ఇక్కడుంటే చచ్చిపోతాం. వెంటనే పారిపోండి. ఆ రోజు రాత్రి దెయ్యం తన కంటపడిన వాళ్ళ మీద ఏ మాత్రం జాలి లేకుండా చంపేస్తుంది. దాంతో కొంతమంది తమ ప్రాణాలను నిలుపుకోవాలని ఊరు వదిలి వెళ్లిపోతారు. అందులో రూపాలి తండ్రి ఒకరు. మరోవైపు దెయ్యంగా మారిన రూపాలి ఊరి పొలిమేర దాటి ముందుకు వెళ్ళలేక అదే గ్రామంలో ఉండడం జరిగింది. అలా తన గతాన్ని తలుచుకుని గజపతి బాధపడుతున్నాడు. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారయ్యా? ఏం లేదు, నేను కాసేపు ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి నిద్రపో. ఒకరోజు దెయ్యం ఎప్పటిలా ఊర్లో తిరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది ఆడవాళ్లను చూసి దెయ్యం ఆగుతుంది. ఆ క్షణం దెయ్యం తమను ఏం చేస్తుందని వారు కంగారు పడుతూ చూస్తుంటారు. ఏదో రోజు మీ ఇంటి మగవాళ్ళ ఎలాగో నా చేతుల్లో చేస్తారు కదా, మరి మీకెందుకు ఆ కట్టు బొట్టు? ఇంకెంతకాలం మా మీద పగతో ఉంటావు తల్లి, దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. మీరెంతా నా చావుకు కారణమయ్యారు, ఆ విషయం మర్చిపోకండి. దానికి బదులుగా ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నావు కదా, అయినా నీ కోపం చల్లారలేదా? నన్ను విసిగించేలా మాట్లాడకండి. ఈ రోజు రాత్రికి ఊర్లో ఉన్న ఆడవాళ్లు అందరూ తమ తాళి బొట్టు నాకు ఇవ్వాలి, లేదంటే మీ ప్రాణాలు తీసేస్తా. దెయ్యం చెప్పినట్టు ఆ రోజు రాత్రి ఊర్లో ఉండే ఆడవాళ్లు కలిసి ఒక చెట్టు వద్దకు వస్తారు. అప్పుడు ఒక్కొక్కరుగా తమ తాళిబొట్లు తీసి అక్కడ పెట్టి వెళ్లిపోతారు. ఆ సమయంలో అదంతా చూసి దెయ్యం ఎంతగానో సంతోషిస్తుంది. మరోవైపు కన్య ఆత్మను బలి ఇవ్వడం కోసం తాంత్రికుడు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఒక అమావాస్య రోజు నాడు కోమలి కోసం ఉదయ గ్రామానికి బయలుదేరిన రాజేష్ తాంత్రికుడు ఉండే పరిసరాల గుండా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు కోమలి ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో, వెంటనే నేను తనని కలిసి మాట్లాడాలి. జనసంచారం లేని చోటు కావడంతో రాజేష్ కాస్త కంగారు పడుతున్నాడు. ఆ సమయంలో ఏదో గాలి తనని చుట్టేసినట్టు రాజేష్ కి అనిపిస్తుంది. దాంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతాడు. రాజేష్ చివరి క్షణంలో ఉన్నప్పుడు తిరిగి మళ్లీ ఊపిరి అందుతుంది. ఆ తర్వాత రాజేష్ కంగారు పడి అక్కడి నుండి వేగంగా ముందుకు నడుస్తాడు. అప్పుడు హఠాత్తుగా రాజేష్ ముందుకు తాంత్రికుడు వస్తాడు. ఎవరయ్యా నువ్వు? నన్ను భయపెడుతున్నావు? నా గురించి తెలుసుకొని ఏం చేస్తావులే, ముందైతే నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావో చెప్పు. నేను ఉదయ గ్రామానికి వెళ్తున్నా, మీకేదైనా అడ్డదారి తెలిస్తే చెప్పండి. ఉదయు గ్రామమా? తాంత్రికుడు పిచ్చివాడలా నవ్వడంతో రాజేష్ అక్కడి నుండి వెళ్లిపోవాలనుకుంటాడు. ఆ సమయంలో తాంత్రికుడు తన శక్తితో రాజేష్ ని బంధిస్తాడు. హఠాత్తుగా తనలో చలనం లేకపోవడం ఏంటని రాజేష్ లో కంగారు మొదలవుతుంది. నన్ను ఏం చేసావు? వదిలిపెట్టు. భయపడకు కుర్రకుంక, నీతో ఒక ముఖ్యమైన కార్యం మొదలు పెట్టబోతున్నా. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. అసలు నాతో నీకేంటి పని? మరో ప్రపంచం రాబోతుంది. తాంత్రికుడు తన చోటులో రాజేష్ ని బందీగా ఉంచుకుని వశీకరణ తంత్రానికి పూనుకుంటాడు. అందుకోసం తాంత్రికుడు తన చేతులను వేరుపరుస్తాడు. ఆ తరువాత విడిపోయిన చేతులు రాజేష్ చుట్టూ తిరుగుతాయి. నిరం నావశం పరం పాపకార్యం, నిరం నావశం పరం పాపకార్యం. తాంత్రికుడి మంత్రాల దాటికి రాజేష్ తట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత క్రమంగా రాజేష్ అతని వశం అవుతాడు. నిజానికి తాంత్రికుడు ఉదయ గ్రామంలో ఉన్న రూపాలి కోసం
రాజేష్ ని వశపరుచుకున్నాడు. ఈ క్షణం నుండి నువ్వు నా కోసం పనిచేస్తావు కదా. మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నా గురువా. నువ్వు నా కోసం ఉదయ గ్రామంలో దయ్యంగా తిరుగుతున్న రూపాలిని తీసుకురావాలి. నేను నీ కళ్ళతో అక్కడ జరిగేది మొత్తం తెలుసుకోగలను. ఒక రకంగా నువ్వు నా ఆత్మ లాంటి వాడివి. సరే గురువా, నువ్వు కోరుకున్న రూపాలని త్వరలో నీ చోటుకు తీసుకొస్తా. ఆ తర్వాత తాంత్రికుడు తనలో ఇమిడి ఉన్న కొన్ని శక్తులను రాజేష్ కి ఇస్తాడు. తద్వారా రాజేష్ ఆ రూపాలిని బంధించగలడు. అలా తాంత్రికుడు కొన్ని విషయాలు చెప్పడం పూర్తయిన తరువాత రాజేష్ ఉదయ గ్రామానికి బయలుదేరుతాడు. మరోవైపు కోమలి తన తల్లితో కలిసి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు గజపతి అప్పగించిన పని గురించి కోమలి తల్లి ఆలోచిస్తుంది. ఏంటమ్మా తినకుండా ఆలోచిస్తున్నావు? నాన్న చనిపోయిన తర్వాత మనం ఈ ఊర్లో ఉండి ఏం చేస్తాం కోమలి? అందుకే ఇంకొన్ని రోజుల్లో మనం పట్నం వెళ్ళిపోదాం, సరేనా? సరే, నీ ఇష్టం అమ్మా. లక్ష్మి తన కూతురితో మాట్లాడి భోజనం పూర్తయిన తర్వాత నిద్రపోవడానికి గదిలోకి వెళ్తారు. అలా అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత లక్ష్మి ఒక లాంతరు పట్టుకుని ఒంటరిగా గజపతి ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు దెయ్యం వీధుల్లో తిరుగుతూ వింత వింత శబ్దాలతో ఇళ్లలో ఉన్న వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆ క్రమంలో దెయ్యం ఇళ్ల బయట ఉన్న వారిని నాశనం చేస్తుంది. మరోవైపు లక్ష్మి గజపతి ఇంటికి చేరువలో ఏదో చప్పుడు రావడంతో చెట్టు పక్కకు వెళ్లి దాక్కుంటుంది. భగవంతుడా, నేను ఆ రూపాలి కంటపడకుండా చూడు. గజపతి ఇంట్లోకి ప్రవేశించిన లక్ష్మి పాడుబడిన ఒక గదిలోకి అడుగు పెడుతుంది. ఆ గది మొత్తం చీకటితో నిండి ఉండగా లక్ష్మి ఒక లాంతరు సాయంతో వజ్రాల కోసం వెతుకుతుంది. అప్పుడు గదిలో ఒక మూల నుండి హఠాత్తుగా ఒక అస్థిపంజరం ఆమె వైపు పడుతుంది. దాంతో లక్ష్మికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఆ కంగారులో అక్కడి నుండి వెళ్ళిపోదామంటే ఆమె కాళ్లకు ఒక పెట్టె తగులుతుంది. అప్పుడు లక్ష్మి అదేంటా అని పెట్టి తెరిచి చూడగా అందులో మెరుస్తున్న వజ్రాలు ఉంటాయి. వామ్మో, ఈ వజ్రాలు భలే ఉన్నాయిలే. ఆ గజపతి ఇందులో ఒక వజ్రం ఇస్తే బాగున్ను. వజ్రాలు దొరికిందన్న ఆనందంలో లక్ష్మి ఆ ఇంట్లో నుండి బయటకొస్తుంది. మరోవైపు తాంత్రికుడు వశమైన రాజేష్ ఉదయ గ్రామానికి చేరువలో ఉన్నాడు. మరిప్పుడు లక్ష్మి ఆ వజ్రాలను గజపతి వద్దకు చేర్చగలదా? అలానే తాంత్రికుడు తన చిరకాల కోరికను నెరవేర్చగలడో లేదో తరువాయి భాగంలో తెలుసుకుందాం. For more horror stories, please subscribe our channel.